ఒకవేళ వేడివేడి కాఫీ పొరపాటున మన ఒంటిమీద పడినప్పుడు కలిగే బాధ, లేదా మనం ప్రాణంగా ప్రేమించిన వారు మనల్ని వద్దని వదిలేసి వెళ్ళిపోయినప్పుడు కలిగే బాధ, ఈ రెండింటికి మన మెదడు అచ్చం ఒకేలా స్పందిస్తుందని ఎవరైనా చెబితే మనం నమ్మగలమా? వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది కదా, కానీ సైన్స్ ఖచ్చితంగా ఇదే చెబుతోంది. అవునండి. సో ఈరోజు మన ఈ లోతైన విశ్లేషణలో అసలు ఈ బ్రేకప్ లేదా ప్రేమ వ్యవహారాలు విఫలమైనప్పుడు కలిగే తీవ్రమైన బాధ వెనుకున్న శాస్త్రీయ కారణాలను విడమరిచి చూడబోతున్నాం. కరెక్ట్. అంటే ఇది కేవలం ఏదో మనసుకు సంబంధించిన సమస్య మాత్రమే కాదు అని అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా. దీనికోసం మనం స్టోనీ బ్రూక్ ఇంకా మిచిగన్ యూనివర్సిటీలు చేసిన బ్రెయిన్ ఇమేజింగ్ లేదా ఎఫ్ఎంఆర్ఐ అధ్యయనాలను, అలాగే కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ విధానాలను తీసుకుంటున్నాం. వాటితో పాటుగా స్వీయ కరుణ అంటే సెల్ఫ్ కంపాషన్ పట్ల ఎరికా జె కోచ్ చేసిన పరిశోధనలను కూడా ఆధారంగా తీసుకుని చర్చిద్దాం. సో అసలు ఈ బాధను మన మెదడు ఎలా ప్రాసెస్ చేస్తుంది, మరియు దాని నుండి శాస్త్రీయంగా ఎలా బయటపడాలి అనేదే మన ముఖ్య ఉద్దేశం. సరే, దీని కొంచెం లోతుగా విశ్లేషిద్దాం. తప్పకుండా. ముందుగా ఈ బ్రేకప్ అనేది కేవలం ఒక భావోద్వేగపరమైన సమస్య, కాలక్రమేణా దానంతటా అదే సర్దుకుంటుంది అనే ఒక అపోహ ఉంది కదా. అవును, ఆ అపోహను ముందు పక్కన పెట్టాలి. అవును, దాన్ని పూర్తిగా పక్కన పెట్టేయాలి. ఎందుకంటే మిచిగాన్ యూనివర్సిటీ వాళ్ళు చేసిన ఒక అద్భుతమైన ప్రయోగం చూస్తే వాస్తవం అర్థమవుతుంది. వాళ్ళు సామాజిక తిరస్కారణ అంటే ఎవరైనా మనల్ని మనస్ఫూర్తిగా వదిలేసినప్పుడు మెదడులో ఏ భాగాలు ఉత్తేజితమవుతాయో తెలుసుకోవడానికి ఒక ఎఫ్ఎంఆర్ఐ స్కాన్ చేశారు. ఓ, అంటే బ్రెయిన్ ఎలా రియాక్ట్ అవుతుందో రికార్డ్ చేశారన్నమాట. కరెక్ట్. ఆ ప్రయోగంలో తెలిసిన విషయం ఏంటంటే, ఒక వ్యక్తి సామాజిక తిరస్కరణకు గురైనప్పుడు, అలాగే భౌతికంగా వేడి కాఫీ ఒంటిమీద పడినప్పుడు ఈ రెండు సందర్భాల్లోనూ మెదడులోని ఒకే భాగాలు ఉత్తేజితమయ్యాయి. వావ్! అంటే కాలిపోయినప్పుడు వచ్చే నొప్పి, బ్రేకప్ నొప్పి బ్రెయిన్కి ఒకటే అంటారా? అక్షరాలా అంతేనండి. మెదడులోని సెకండరీ సొమాటో సెన్సరీ కార్టెక్స్, అలాగే డార్సల్ పోస్టీరియర్ ఇన్స్యులా అనే రెండు భాగాలు భౌతికమైన నొప్పికి స్పందిస్తాయి. మనకి దెబ్బ తగిలితే నొప్పి కలుగుతోంది, జాగ్రత్త అని చెప్పే అలారం సిస్టమ్ ఇది. అర్థమైంది. ఆశ్చర్యంగా బ్రేకప్ అయినప్పుడు కూడా సరిగ్గా ఇవే భాగాలు అంతే తీవ్రతతో యాక్టివ్ అవుతాయి. అంటే మెదడు దృష్టిలో శారీరక గాయానికి, మనసుపడ్డ గాయానికి పెద్దగా తేడా లేదు. కానీ ఇక్కడ ఒక ప్రాథమికమైన ప్రశ్న వస్తుంది. అసలు మన పరిణామక్రమంలో అంటే ఎవల్యూషన్లో మెదడు ఎందుకు ఇలా తయారైంది? ఒక చెట్టు కొమ్మ తగిలి గీసుకుంటే నొప్పి కలగడం అనేది మనం రక్షించుకోవడానికి ప్రకృతి ఇచ్చిన ఏర్పాటు. దానికొక అర్థం ఉంది. అవును. కానీ ఒక మనిషి దూరమైతే దానివల్ల భౌతికంగా గాయమేమీ జరగదు కదా. అయినా సరే దాన్ని కూడా మెదడు ఎందుకు శారీరక నొప్పితో సమానంగా ప్రాసెస్ చేయాలి? ఇది చాలా కీలకమైన పాయింట్ అండి. దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం ఆదిమానవుల కాలానికి వెళ్ళాలి. ఆ కాలంలో మనుషులు గుంపులుగా ఒక తెగలా జీవించేవారు కదా. అవును, సర్వైవల్ కోసం. సరిగ్గా చెప్పారు. ఏదైనా కారణం చేత ఒక వ్యక్తిని ఆ గుంపు నుండి వెలివేస్తే, అంటే సామాజికంగా తిరస్కరిస్తే, వాళ్లు ఒంటరిగా అడవిలో క్రూర జంతువుల మధ్య బతకడం అసాధ్యం. ఓహ్, అంటే అప్పట్లో ఆ తిరస్కరణ అనేది దాదాపు మరణశిక్షతో సమానమన్నమాట. కరెక్ట్. అందుకే గుంపుకు దూరమైతే అది ప్రాణాపాయమని హెచ్చరించడానికి ప్రకృతి మన మెదడును శారీరక నొప్పితో ముడిపెట్టి డిజైన్ చేసింది. ఆ ఎవల్యూషనరీ వైరింగ్ అనేది ఇప్పటికీ మన మెదడులో అలాగే ఉండిపోయింది. చాలా ఆసక్తికరంగా ఉంది. అంటే సామాజిక బంధాలు తెగిపోవడం అనేది మన మెదడుకు ఒక సర్వైవల్ థ్రెట్. దీనికి తోడు నేను చదివిన స్టోనీ బ్రూక్ యూనివర్సిటీ పరిశోధన ఈ విషయాన్ని మరింత సంక్లిష్టంగా మారుస్తోంది. అవును, ఆ స్టడీలో చాలా కొత్త విషయాలు బయటపడ్డాయి. అందులో బ్రేకప్ అయిన వ్యక్తులకు వాళ్ల మాజీ భాగస్వామి ఫోటోను చూపించినప్పుడు మెదడులోని VTA ఇంకా న్యూక్లియస్ ఎక్యుమెన్స్ అనే భాగాలు విపరీతంగా ఉత్తేజితమయ్యాయని తేలింది. అసలు ఈ రెండూ భాగాల పనితీరు ఏంటో కొంచెం వివరిస్తారా? తప్పకుండా. ఈ VTA అంటే వెంట్రల్ టెగ్మెంటల్ ఏరియా. ఇది మన మెదడులోని ప్రాథమిక రివార్డ్ సిస్టమ్. అంటే మనం ఏదైనా సాధించినప్పుడు లేదా మనకిష్టమైన పనులు చేసినప్పుడు డోపమైన్ అనే రసాయనాన్ని ఉత్పత్తి చేసే కేంద్రమిది. ఓకే, ఒక రకమైన ఫీల్ గుడ్ కెమికల్ అన్నమాట. అవునండి. ఇక ఆ న్యూక్లియస్ అక్యుంబెన్స్ అనేది ఆ ఆనందాన్ని రిజిస్టర్ చేసుకుని దాన్ని పదే పదే కావాలని కోరుకునేలా చేస్తుంది. ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయమేంటంటే, కోకైన్ లాంటి తీవ్రమైన డ్రగ్స్ తీసుకున్నప్పుడు మెదడులో సరిగ్గా ఇవే భాగాలు ఉత్తేజితమవుతాయి. వావ్! దీన్ని బట్టి చూస్తే ప్రేమలో ఉన్నప్పుడు మన మెదడు ఆ భాగస్వామిని ఒక డ్రగ్లాగా భావిస్తుందని అర్థమవుతోంది. ఆ వ్యక్తిని చూసినప్పుడు VTA డోపమైన్ను రిలీజ్ చేస్తూ మనకు తెలియకుండానే బానిసను చేస్తుంది. ఖచ్చితంగా. సో ఆ బ్రేకప్ అయినప్పుడు సడన్గా ఆ డ్రగ్ ఆగిపోతుంది. అప్పుడు పరిస్థితి డ్రగ్స్ మానేసినప్పుడు వచ్చే విత్డ్రాయల్ లక్షణాలతో సమానమంటారా? అక్షరాలా అంతే. కొకేన్కు బానిసైన వ్యక్తులు ఆ డ్రగ్ దొరకనప్పుడు ఎంతటి నరకాన్ని అనుభవిస్తారో అంటే, ఆకలి లేకపోవడం, నిద్ర పట్టకపోవడం, విపరీతమైన ఆందోళన, అదే స్థాయి విత్డ్రాయల్ లక్షణాలను బ్రేకప్ అయిన వ్యక్తులు కూడా అనుభవిస్తారు. నిజమే. బహుశా అందుకేనేమో ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లోనూ ఈ పరిస్థితిని వర్ణించడానికి భౌతికమైన పదాలనే వాడతారు కదా. గుండె పగిలింది,
హార్ట్ బ్రేక్, నొప్పి అంటాం. అవును, ఇది కేవలం కవిత్వం కోసం వాడే పదాలు కాదు. మన మెదడు పడుతున్న నిజమైన భౌతిక వేదనకు అవి అక్షరరూపాలు. అంటే ఒకవైపు మెదడు దీన్ని ప్రాణాపాయంగా భావిస్తూ నొప్పిని కలిగిస్తుంది, మరోవైపు ఒక వ్యసనంలా భావిస్తూ ఆ వ్యక్తి కోసం విలవిలలాడుతుంది. దీనివల్లే కోలుకోవడం అంత కష్టంగా మారుతుంది. ఖచ్చితంగా. కాని ఇక్కడ మనం మెదడు చేసే రసాయన దాడి గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం. దీంతోపాటు మన ఆలోచనలు కూడా మనల్ని ఒక వలయంలో ఎలా బంధిస్తాయో విశ్లేషించడం చాలా ముఖ్యం. అదే కదా, ఇక్కడే మనం కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అంటే సీబీటీ గురించి మాట్లాడుకోవాలి. ఈ థెరపీలో చెప్పే ఆలోచన, భావోద్వేగం, ప్రవర్తన అనే చక్రం అసలు ఎలా పనిచేస్తుందంటారు? సీవీటీ మూలసూత్రం ఏంటంటే మనకు ఎదురయ్యే సంఘటనలు నేరుగా మనకు బాధను కలిగించవు. ఆ సంఘటనల పట్ల మనకున్న ఆలోచనలే మన బాధను నిర్ణయిస్తాయి. అంటే సంఘటన కంటే మన పర్స్పెక్టివ్ ముఖ్యమంటారా? అవును. ఉదాహరణకు బ్రేకప్ అవగానే మెదడు ఆటోమేటిక్గా క్యాటస్ట్రఫైజింగ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. అంటే ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూసి జీవితం ముగిసిపోయింది అన్నంత విపరీతంగా ఆలోచించడం. ఇక నా జీవితం నాశనమైంది, లేదా నేను దేనికి పనికిరాను అని పదే పదే అనుకోవడం లాంటివి కదా? కరెక్ట్. ఆ నెగటివ్ ఆలోచనలొచ్చినప్పుడు డిప్రెషన్ కలుగుతుంది. దాంతో ఎవరితో కలవకుండా గదిలో ఒంటరిగా ఉండిపోతారు. ఇది ప్రవర్తన. ఇలా ఈ సైకిల్ రిపీట్ అవుతుంది. ఈ చక్రాన్ని ఛేదించటానికి ఈ సోర్సెస్లో థెరపిస్టులు వాడే డౌన్వర్డ్ యారో అనే ఒక టెక్నిక్ గురించి చెప్పారు. ఇదొక ఆలోచన వెనుకున్న మూల భయాన్ని ఎలా బయటపెడుతుందో తెలుసుకోవడం చాలా ఆసక్తికరంగా ఉంది. దీన్ని ప్రాక్టికల్గా ఎలా అమలు చేస్తారు? ఇది చాలా పవర్ఫుల్ టెక్నిక్ అండి. మనం పైపైన చూసే కోపం లేదా బాధ వెనుక ఎక్కడో అట్టడుగున ఒక భయం దాగి ఉంటుంది. దాన్ని బయటకు తీయడానికి బాణాన్ని కిందికి దించినట్లుగా ప్రశ్నలు వేసుకుంటూ వెళ్ళాలి. ఒక చిన్న ఉదాహరణతో చెప్పగలరా? తప్పకుండా. వాళ్లు నాకు మెసేజ్ చేయలేదు, నాకు చాలా బాధగా ఉంది అనే ఒక ఆలోచనను తీసుకుందాం. ఇక్కడ థెరపిస్ట్ ఒకవేళ వాళ్లు మెసేజ్ చేయకపోతే దాని అర్థమేంటి అని అడుగుతారు. దానికి పేషెంట్ వాళ్లకు నాపై ఆసక్తి లేదు అని సమాధానం చెప్తారు. అవును. అప్పుడు మళ్ళీ థెరపిస్ట్ ఒకవేళ వాళ్లకు నీపై ఆసక్తి లేకపోతే అందులో ఉన్న భయమేంటి అని అడుగుతారు. అప్పుడు నేను ఎవరి ప్రేమకు నోచుకోను, నేను జీవితాంతం ఇలా ఒంటరిగానే ఉండిపోతానేమో అనే ఒక లోతైన భయం బయటపడుతుంది. అయితే ఇక్కడే నాకో సందేహం ఉందండి. ఒక వ్యక్తి ఇప్పటికే విపరీతమైన బాధలో ఉన్నప్పుడు ఇలా లోతుగా తవ్వుకుంటూ పోతే లేనిపోని భయాలను మనమే బయటకు లాగి మరింత డిప్రెస్ అయ్యే ప్రమాదం లేదా? అంటే మనల్ని మనం కావాలని హింసించుకుంటున్నట్లుండదా? పైకి ఎలా అనిపించడం సహజమే. కాని సైకలాజీ ప్రకారం చూస్తే మన సబ్కాన్షియస్ మైండ్లో అంటే ఉపచేతన మనసులో దాగి ఉన్న భయాన్ని మనం గుర్తించనంతకాలం అది మనల్ని చీకటిలో నుండి కంట్రోల్ చేస్తూనే ఉంటుంది. అంటే కనబడని శత్రువులాగానమాట. ఖచ్చితంగా. ఆ భయం ఒక రాక్షసుడిలాంటిదండి. చీకటిలో ఉన్నప్పుడే అది భయంకరంగా కనిపిస్తుంది. ఈ డౌన్వర్డ్ యారో టెక్నిక్ ద్వారా ఆ భయాన్ని బయటకు లాగి వెలుతుర్లో పెట్టినప్పుడు మన లాజికల్ మైండు పనిచేయడం మొదలుపెడుతుంది. అంటే వాస్తవాన్ని ఎదుర్కోవడం మొదలుపెడతాం. అవును. ఒక వ్యక్తి నన్ను వదిలేసినంత మాత్రాన నేను జీవితాంతం ఒంటరిగా ఉండిపోతాను అని అనుకోవడం ఎంతవరకు సబబు అని మనల్ని మనం ప్రశ్నించుకోగలుగుతాం. భయాన్ని వాస్తవంతో ఎదుర్కోవడమే ఈ టెక్నిక్ అసలు ఉద్దేశ్యం. అర్థమైంది. అదృశ్య శత్రువుతో పోరాటం కంటే వాడెవరో తెలుసుకుని పోరాటం సులభం అంటారు. కానీ ఈ ఆలోచనల వలయంలో మరో ప్రమాదకరమైన విషయం కూడా ఉంది కదా? దాన్ని సైకాలజీలో రుమినేషన్ అంటారనుకుంటా. అవును, రుమినేషన్. పదే పదే పాత విషయాలను నెమరువేసుకోవడం. అదే, పాత మెసేజ్లు చదువుకుని ఏడవడం, పదే పదే వాళ్ల సోషల్ మీడియా ప్రొఫైల్స్ చెక్ చేయడం. అసలు ఒక మనిషి తనకు బాధను కలిగించే పనిని పదే పదే ఎందుకు చేస్తాడు? మన గాయాన్ని మనమే ఎందుకు రేపుకుంటాం? ఇందాక మనం మాట్లాడుకున్న డ్రగ్ అడిక్షన్ మెకానిజం ఇక్కడే పనిచేస్తుంది చూడండి. మనకు కావలసిన డ్రగ్ దొరకనప్పుడు మెదడు ఎలాగైనా సరే కనీసం ఒక చిన్న డోస్ కోసమైనా వెతుకుతుంది. అందుకే ఆ పాత ఫోటోలు చూడాలనిపిస్తుందా? కరెక్ట్. ఆ పాత మెసేజులు చదవడం వల్ల మెదడుకు తాత్కాలికంగా ఒక చిన్న డోపమిన్ కిక్ వస్తుంది. కాని అది ముగిసిన మరుక్షణం వాళ్ళిప్పుడు మనతో లేరు అనే వాస్తవం గుర్తొచ్చి బాధ మరింత రెట్టింపవుతుంది. దీన్ని ఆపడానికి సీబీటీలో థాట్ రికార్డ్స్ నిర్వహించాలని సూచిస్తారు. ఈ థాట్ రికార్డ్స్ అంటే మనకొచ్చే ఆటోమేటిక్ నెగటివ్ ఆలోచనలను ఒక కాగితం మీద రాసి దానికి వ్యతిరేకంగా ఉన్న లాజికల్ వాస్తవాలను పక్కనే రాయడం కదా? అవునండి, సరిగ్గా అదే. ఉదాహరణకు, నేను దేనికి పనికిరాను అని మన మెదడు చెబితే పక్కనే నేను నా కెరియర్లో ఎన్నో సాధించాను, నాకు మంచి స్నేహితులున్నారు అని ఆధారాలు రాసి మెదడును మనం కౌంటర్ చేయవచ్చన్నమాట. ఖచ్చితంగా. మెదడు ఎప్పుడైతే ఒక అబద్ధాన్ని నిజమని నమ్మించడానికి ప్రయత్నిస్తుందో అప్పుడు మనం ఒక లాయర్ లాగా దానికి లాజికల్ ఆధారాలు చూపించి వాదించాలి. అప్పుడే ఆ రుమినేషన్ వలయం తెగుతుంది. చాలా చక్కగా చెప్పారు. సరే, మెదడు చేసే రసాయన దాడిని అర్థం చేసుకున్నాం, ఆలోచనల వలయాన్ని ఎలా విచ్ఛిన్నం చేయాలో తెలుసుకున్నాం. కానీ ఇదంతా థియరీ పరంగా ఆలోచనల స్థాయిలో జరిగే ప్రక్రియ కదా? అవును. ఆచరణాత్మకంగా ఆ మంచం మీద నుండి లేచి ఆ బాధ నుండి బయటపడటానికి ఎవిడెన్స్ బేస్డ్ అంటే శాస్త్రీయంగా నిరూపించబడిన పద్ధతులేమిటో తెలుసుకోవడం ఇప్పుడు చాలా ముఖ్యం. దీనిపై సోర్సెస్ ఏం చెబుతున్నాయి? ఈ విషయంలో అత్యుత్తమ పద్ధతుల్లో ఒకటి బిహేవియరల్ యాక్టివేషన్ అండి.
సాధారణంగా బ్రేకప్ తర్వాత ఏ పని చేయడానికి ఆసక్తి ఉండదు కదా, కనీసం స్నానం చేయాలన్నా బయటకు వెళ్లాలన్నా ఎంతో కష్టంగా అనిపిస్తుంది. అవును, అదొక పెద్ద టాస్క్లా అనిపిస్తుంది. అప్పుడు మనం ఏమనుకుంటామంటే, నాకు కొంచెం మూడ్ బాగున్నప్పుడు, పాజిటివ్గా అనిపించినప్పుడు ఇవన్నీ చేస్తాన్లే అని వాయిదా వేస్తాం. కానీ ఈ విధానం దానికదే ఒక పెద్ద ట్రాప్. ఇక్కడే ఈ విశ్లేషణ మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. మూడ్ వచ్చే వరకు ఎదురుచూడటం కాదు, ముందు ఆ పని చేస్తేనే మూడ్ మారుతుందని సైన్స్ చెప్తోంది కదా. దీన్ని నేను ఒక భౌతికమైన ఫిజియోథెరపీతో పోలుస్తాను. ఎలాగంటారు? అంటే మనకు ఏదైనా ప్రమాదం జరిగి కాళ్ళు లేదా చేయి కండరాలు దెబ్బతిన్నప్పుడు అవి బిగుసుకుపోతాయి కదా, అప్పుడు వాటిని కదిలించడం నరకప్రాయంగా ఉంటుంది. అవును, చాలా నొప్పిగా ఉంటుంది. కానీ ఫిజియోథెరపిస్ట్ ఆ నొప్పి ఉన్నా సరే వ్యాయామం చేస్తారు. ఎందుకంటే మనం కదలకుండా ఉంటే ఆ కండరం శాశ్వతంగా పనిచేయకుండా పోతుంది. ఆ కదలికే దాన్ని మళ్లీ నయం చేస్తుంది. నా పోలిక కరెక్టే అంటారా? చాలా అద్భుతమైన పోలికండి. ఇది ఖచ్చితంగా ఫిజియోథెరపీ లాంటిదే. మానసికంగా ఎంత కష్టంగా ఉన్నా, ఎంత ఏడుపొస్తున్నా సరే ఒక 20 నిమిషాలు బలవంతంగానైనా బయటకు వెళ్లి నడవడం, స్నేహితులను కలవడం లాంటివి చేసినప్పుడు ఆ ప్రవర్తనే మన బ్రెయిన్లోని కెమికల్ బ్యాలెన్స్ను మారుస్తుంది. అంటే ముందు మనం యాక్షన్ తీసుకుంటే ఇమోషన్స్ దానంతట అవే ఫాలో అవుతాయంటారా? ఖచ్చితంగా. ఇక ఈ కోలుకునే ప్రక్రియలో మరో ముఖ్యమైన అంశం జ్ఞాపకాలను ఎదుర్కోవడం. దీన్ని ఎక్స్పోజర్ థెరపీ అంటారు. సాధారణంగా బ్రేకప్ తర్వాత పాత జ్ఞాపకాలు గుర్తొచ్చే పనులను, ప్రదేశాలను అందరూ తప్పించుకుంటూ ఉంటారు కదా. ఇద్దరికి ఇష్టమైన కాఫీ షాప్కి వెళ్లకపోవడం, పాత పాటలు వినకపోవడం లాంటివి చేస్తారు. కానీ ఇలా తప్పించుకోవడం ఒక రకంగా మనకి సురక్షితం కదా. దాన్నెందుకు తప్పుపడుతున్నారు? అలా తప్పించుకోవడం వల్ల ఆ ప్రదేశాల పట్ల భయం మరింత పెరుగుతుంది. మెదడు వాటిని శాశ్వత ప్రమాదాలుగా రిజిస్టర్ చేసుకుంటుంది. అందుకే వాటిని క్రమక్రమంగా ఎదుర్కోవాలని చెప్తారు. కానీ ఆ పాత కాఫీ షాప్కి మళ్లీ వెళ్లడం అనేది మనల్ని మనం కావాలని హింసించుకోవడం కాదా? పాత గాయాన్ని మళ్లీ రేపడం లాంటిది కాదా? అక్కడ జరిగే మెకానిజం వేరు అండి. దీని సైకాలజీలో హ్యాబిచ్యుయేషన్ అంటారు. చూడండి, మీరు మొదటిసారి ఆ కాఫీ షాప్కి ఒంటరిగా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా బాధగానే ఉంటుంది. కానీ రెండోసారి, మూడోసారి వెళ్ళినప్పుడు మెదడుకొక కొత్త సమాచారం అందుతుంది. ఓ, నేనిక్కడికొచ్చాను, కాఫీ తాగాను, నాకేమీ ప్రాణాపాయం జరగలేదు అని మెదడు అర్థం చేసుకుంటుంది. ఓ, అంటే పాత జ్ఞాపకాల స్థానంలో ఈ కొత్త అనుభవాలు రీప్లేస్ అవుతాయన్నమాట. కరెక్ట్. ఆ ప్రదేశానికున్న ఎమోషనల్ పవర్ నెమ్మదిగా తగ్గిపోతుంది. భయం నుండి పారిపోకుండా దాన్ని సాయస్త్రికంగా డీసెన్సిటైజ్ చేయడం దీని ముఖ్య ఉద్దేశ్యం. వావ్! అంటే భయపడే వస్తువుకి మనల్ని మనం ఎక్స్పోజ్ చేసుకోవడం ద్వారా ఆ బ్రెయిన్లోని అలారం సిస్టమ్ను మాన్యువల్గా ఆఫ్ చేస్తున్నామన్నమాట. అద్భుతం. ఇక ఈ సోర్సెస్లో నాకు అత్యంత ఆసక్తికరంగా అనిపించిన మరో టెక్నిక్ షెడ్యూల్డ్ వరీ టైం. అవును, ఇది చాలామందికి బాగా హెల్ప్ అవుతుంది. అంటే రోజులో ఒక 20 నిమిషాలు కేవలం ఆ బాధను అనుభవించడానికి, ఏడవడానికి ఒక టైం టేబుల్ కేటాయించడం. సరిగ్గా అదే. బ్రేకప్ తర్వాత రోజంతా అదే ఆలోచనలతో పనిమీద ధ్యాస ఉండదు కదా. కాబట్టి బాధపడటానికి ఒక టైం టేబుల్ పెట్టుకోవడం అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. రోజంతా ఆలోచనలు వచ్చినప్పుడల్లా, సరే దీని గురించి సాయంత్రం 7 గంటలకు ఆలోచిద్దాం అని మెదడుకు చెప్పి మనం పోస్ట్పోన్ చేస్తాం. ఆ 20 నిమిషాలు మాత్రం పూర్తిగా ఆ ఫీలింగ్స్ను అనుభవించాలి. కానీ ఇలా ఏడవడానికి ఒక టైం పెట్టుకుంటే ఆ సమయం కోసం రోజంతా ఎదురుచూస్తూ మరింత ఆందోళన గురయ్యే ప్రమాదం లేదా? ఆ టైం ఎప్పుడొస్తున్నా అని భయపడుతూ కూర్చుంటే అసలుకే మోసం వస్తుంది కదా. పైకి అలా అనిపించినా మన మెదడు పనితీరు వేరేలా ఉంటుంది. దీన్ని కంపార్ట్మెంటలైజేషన్ అంటారు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మీ ఇంట్లో ఒక చెత్త బుట్ట ఉందనుకోండి. సరే, ఆ చెత్తను ఆ బుట్టలో మాత్రమే వేస్తారని మీకు తెలిసినప్పుడు ఇల్లంతా శుభ్రంగా ఉంటుంది కదా. అవును. అదేవిధంగా బాధపడటానికి ఒక నిర్దిష్ట సమయం మరియు స్థలముందని మెదడుకు నమ్మకం కలిగించినప్పుడు మిగతా రోజంతా ఆందోళన చెందడం ఆగిపోతుంది. దట్స్ ఎ గ్రేట్ పాయింట్. పైగా ఆ 20 నిమిషాల్లో కూడా కేవలం ఏడవడమే కాకుండా ఒక ప్రాక్టికల్ పని చెయ్యాలి. అదే ఇక్లిస్ట్ రాయడం. అవును, ఇక్లిస్ట్ అంటే మన మాజీ భాగస్వామిలోని చిరాకు తెప్పించే అలవాట్లు, వాళ్లలోని నెగటివ్ కోణాలను ఒక జాబితాగా రాయడం. ఇది వినడానికి కొంచెం ఫన్నీగా ఉన్నా సాధారణంగా విడిపోయిన తర్వాత మనం వాళ్లను దేవుడులా ఆరాధించడం మొదలుపెడతాం కదా. కరెక్ట్. ఆ ఐడియలైజేషన్ను ఆపి వాస్తవాన్ని చూడటానికి ఈ లిస్ట్ సహాయపడుతుంది. సో పాత జ్ఞాపకాలను ఎదుర్కోవడం, వాస్తవాలను అంగీకరించడం నేర్చుకున్నాం. కానీ ఈ ప్రక్రియలో ఒక అతిపెద్ద శూన్యత ఏర్పడుతుంది. కౌన్సిలింగ్ డైరెక్టరీకి చెందిన నిపుణుల ఆర్టికల్లో ఒక అద్భుతమైన పాయింట్ ఉంది. బ్రేకప్ తర్వాత మనం కోల్పోయింది కేవలం ఒక వ్యక్తినే కాదు, ఆ బంధంలో ఉన్న మన పాత గుర్తింపుని కూడా. ఇది చాలా చాలా ముఖ్యమైన విషయమండి. ఒక దీర్ఘకాలిక బంధంలో ఉన్నప్పుడు మనం మనల్ని నేనుగా కాకుండా మనంలో ఒక భాగంగా చూసుకుంటాం. ఆ వ్యక్తి వెళ్ళిపోగానే ఆ నేను అనే ఐడెంటిటీ కూడా పోతుంది. నిజమే, మన భవిష్యత్తు ప్రణాళికలన్నీ ఒకేసారి కుప్పకూలిపోతాయి. అందుకే ఆ కొత్త నేను ఎవరు అనే ప్రశ్న వస్తుంది. పాత నేను చనిపోయినట్లే లెక్క. దానికి కూడా మనం సంతాపం లేదా గ్రీఫ్ తెలపక తప్పదు. ఇది కేవలం ప్రేమను కోల్పోవడం కాదు,
ఇదొక ఐడెంటిటీ క్రైసిస్. అయితే ఈ కొత్త గుర్తింపుని ఎలా నిర్మించుకోవాలి అనే దగ్గరే ఎరికా జే కోచ్ చేసిన పరిశోధనలొస్తాయి కదా. ఈమె రీసెర్చ్ ప్రకారం ఇక్కడ స్వీయ కరుణ అంటే సెల్ఫ్ కంపాషన్ అనేది చాలా కీలకం. అంటే మన పట్ల మనం కరుణతో వ్యవహరించడం. అవును. ఇందులో ఆమె 3 ముఖ్యమైన అంశాలను వివరించారు. ఈ 3 అంశాలు ఒక వ్యక్తిని తిరిగి ఎలా నిర్మిస్తాయో కొంచెం విడమర్చి చెబుతారా? తప్పకుండా అండి. స్వీయ కరుణలో మొదటి అంశం తన పట్ల తాను దయతో ఉండటం, అంటే సెల్ఫ్ కైండ్నెస్. సాధారణంగా మనం ఇతరులకు కష్టం వస్తే ఒకలాగా, మనకు వస్తే మరోలాగా స్పందిస్తాం. ఎలాగంటే ఒక ఆత్మీయ మిత్రుడికి బ్రేకప్ అయితే మనం ఎలా ఓదారుస్తాం? నీ తప్పేం లేదురా, జరగాల్సింది జరిగింది, నేను నీకు తోడుగా ఉన్నాను అని ఎంతో ప్రేమగా చెబుతాం. కాని అదే మనకు జరిగితే నేను వేస్ట్, నా వల్ల ఇలా జరిగింది, నేనెందుకు పనికిరాను అని మనల్ని మనం దారుణంగా నిందించుకుంటాం. సరిగ్గా అదే. దీన్ని ఆపాలి. మన బెస్ట్ ఫ్రెండ్తో మనం ఎంత దయగా మాట్లాడుతామో, మన అంతరంగంలో మనతో మనం కూడా అంత ప్రేమగా మాట్లాడుకోవాలి. ఇది మొదటి అంశం. చాలా చక్కటి పాయింట్. ఇక రెండవ అంశం కామన్ హ్యుమానిటీ. ఇది నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది. ఎందుకంటే బాధలో ఉన్నప్పుడు మనం ఏమనుకుంటామంటే ప్రపంచంలో నాకంటే దురదృష్టవంతుడు ఎవరూ లేరు, ఈ బాధ నాకొక్కడికే వచ్చింది అని ఫీలవుతాం. అవును. ఆ ఒంటరితనం భావన మనల్ని మరింత కుంగదీస్తుంది. అందుకే కామన్ హ్యుమానిటీ అనేది ముఖ్యం. అంటే ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక రూపంలో ఈ సామాజిక తిరస్కరణను అనుభవించిన వారే అని గుర్తించడం. ట్రూ. కోట్లాది మంది ఈ బాధను పడి దాని నుండి కోలుకుని మళ్ళీ ఆనందంగా జీవిస్తున్నారు కదా. అవును. నేను కూడా ఆ మానవ జాతిలో ఒకడినే అని గుర్తించటం మనకు ఒక తెలియని ధైర్యాన్నిస్తుంది. ఇక మూడవ అంశం మైండ్ఫుల్నెస్. అంటే ఈ బాధను బలవంతంగా అణిచివేయకుండా ఆ ప్రస్తుత క్షణంలో ఆ బాధను కేవలం ఒక అనుభవంగా గమనించడం. నాకు బాధగా ఉంది, సరే, ఇదొక ఎమోషన్ మాత్రమే, ఇది నన్ను శాశ్వతంగా నిర్వచించదు అని అర్థం చేసుకోవడం. కరెక్ట్. ఈ 3 పద్ధతులను కలిపి పాటిస్తే ఆ శూన్యత నుండి ఒక సరికొత్త, మరింత పరిణతి చెందిన వ్యక్తిత్వం బయటకొస్తుంది. చాలా బావుందండి. దీన్ని మనం ఒక విస్తృత కోణంలో చూస్తే బ్రేకప్ అనేది కేవలం ఒక బంధం విడిపోవడం మాత్రమే కాదు, అది మనలో ఒక కొత్త పరిణామానికి నాంది అని చెప్పొచ్చు. అంటే ఒక ఎవల్యూషన్ అంటారు. ని వదిలిపెట్టి మరింత బలంగా ఎదిగేందుకు వచ్చిన ఒక అవకాశం. ఈ శాస్త్రీయ పద్ధతులను ఉపయోగించి ఆ గాయాన్ని నయం చేసుకుంటే మనం ఇంతకు ముందుకన్నా ఎన్నో రెట్లు బలోపేతమవుతాం. ఇదొక అద్భుతమైన ప్రయాణంలా ఉంది. సరే, ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న ఈ లోతైన విశ్లేషణను ఒకసారి సింపుల్గా సంగ్రహిద్దాం. ష్యూర్. బ్రేకప్ అనేది కేవలం ఒక ఆలోచన మాత్రమే కాదు. ఆ సామాజిక తిరస్కరణను మెదడు భౌతిక నొప్పితో సమానంగా ఎలా ప్రాసెస్ చేస్తుందో, ఎవల్యూషనరీ కారణాల వల్ల అది ప్రాణాపాయంలా ఎలా అనిపిస్తుందో తెలుసుకున్నాం. అలాగే మెదడులోని VTA ఎలా దీన్ని ఒక డ్రగ్ విత్డ్రాయల్లా మారుస్తుందో అర్థం చేసుకున్నాం. అవును. ఆ తర్వాత డౌన్వర్డ్ యారో లాంటి కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ పద్ధతుల ద్వారా ఆటోమేటిక్ నెగటివ్ ఆలోచనలను ఎలా ఛేదించాలో చూసాం. దానికి తోడుగా కేవలం ఆలోచనలకే పరిమితం కాకుండా బిహేవియరల్ యాక్టివేషన్ ద్వారా మనసుకు శిక్షణ ఇవ్వడం, ఎక్స్పోజర్ థెరపీ ద్వారా పాత జ్ఞాపకాల భయాన్ని డీసెన్సిటైజ్ చేయడం, అలాగే షెడ్యూల్డ్ వర్రీ టైం ద్వారా ఆందోళనను నియంత్రించడం గురించి కూడా చర్చించాం. అండ్ ముగింపుగా స్వీయ కరుణ ద్వారా పాత గుర్తింపుకు వీడుకోలు పలికి కొత్త వ్యక్తిత్వాన్ని ఎలా నిర్మించుకోవాలో వివరంగా తెలుసుకున్నాం. ఈ రోజు మనం తెలుసుకున్న ఈ శాస్త్రీయ విజ్ఞానం కేవలం ప్రేమ వ్యవహారాలకు మాత్రమే పరిమితం కాదు కదా. జీవితంలో ఎప్పుడైనా ఎక్కడైనా ఎదురయ్యే ఏ సామాజిక తిరస్కరణకైనా, అది మనకిష్టమైన ఉద్యోగాన్ని కోల్పోవడం కావచ్చు, లేదా ప్రాణస్నేహితులు దూరమవడం కావచ్చు, అన్నింటికీ ఈ పద్ధతులను ఖచ్చితంగా అన్వయించుకోవచ్చు. 100% అన్వయించుకోవచ్చు. సో ముగింపుగా ఒక ఆసక్తికరమైన ప్రశ్న గురించి ఆలోచిద్దాం. ఒకవేళ బ్రేకప్ వల్ల కలిగే ఈ తీవ్రమైన బాధ అనేది ఒక వైఫల్యమే కాకపోతే, ఇది మన మెదడును పూర్తిగా పునర్నిర్మించి ఒకప్పుడు సాధ్యం కాని రీతిలో తోటి మనుషుల బాధను లోతుగా అర్థం చేసుకునేలా చేసి భవిష్యత్తులో మరింత స్వచ్ఛమైన, బలమైన బంధాన్ని ఏర్పరచుకోవడానికి ప్రకృతి మనకిచ్చిన ఒక కఠినమైన శిక్షణ మాత్రమే అని అనుకుంటే ఎలా ఉంటుంది? ఈ ఆలోచనతో ఈనాటి మన లోతైన విశ్లేషణను ముగిద్దాం. మరో ఆసక్తికరమైన అంశంతో